17వ లోక్సభను రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోడీ 17వ లోక్సభను రద్దు చేయాలని కోరారు. ఈ నెల 8న ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. మరొక వైపు ఇవాళ సాయంత్రం ప్రధాని నివాసంలో ఎన్డీఏ పక్షాల నేతలు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించబోతున్నారు. పదిహేడవ లోక్సభను రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోడీ 17వ లోక్సభను రద్దు చేయాలని కోరారు. ఈ నెల 8న ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. మరోవైపు ఇవాళ సాయంత్రం ప్రధాని నివాసంలో ఎన్డీఏ పక్షాల నేతలు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. పదిహేడవ లోక్సభను రద్దు చేయాలంటూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోడీ 17వ లోక్సభను రద్దు చేయాలని కోరారు. ఈ నెల 8న ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మూడోసారి ఈ నెల 8వ తారీఖున ప్రమాణం చేయబోతున్నారు ప్రధాని మరొకసారి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? దేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం 17వ లోక్సభకు సంబంధించింది. అయితే ఇప్పటికే 18వ లోక్సభకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేసాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సో దాంతో ఈరోజు ఉదయం 11:30 గంటలకు ప్రధానమంత్రి మోడీ తన సహచర కేబినెట్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 17వ లోక్సభను రద్దు చేయాలనేటువంటి నిర్ణయం కేబినెట్ తీసుకుంది. దాంతోపాటు కేబినెట్ కూడా రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రపతికి అందించేందుకు రాష్ట్రపతి భవన్ కు ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. రాష్ట్రపతితో సమావేశం కూడా అయ్యారు. తను ఏ విధంగానైతే అంటే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ మరోలా ఉంటుంది. ముందుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు అంటే ఏదైతే 17వ లోక్సభను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతికి లేఖను అందించారు. సో దీనికి సంబంధించి రాష్ట్రపతి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఇక మరోపక్క ఏదైతే ఇప్పటికీ అంటే ఏ విధంగానైతే ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు సాధించినటువంటి పరిస్థితుల్లో 292 సీట్లు సాధించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నివాసంలో ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, నితీష్ కుమార్, దాంతోపాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పుడు రానున్నటువంటి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రధానిగా నరేంద్ర మోడీని అంగీకరించడంతో పాటు ఏ పార్టీలకు ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలనే అంశంపైన కూడా కొంత కీలక చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రధానిగా మూడోసారి 8వ తేదీన సాయంత్రం లేదంటే రాత్రి 8 గంటలకు ఒక ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. దాని విషయంలో కూడా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. అంటే దానికంటే ముందు ఎవరైతే బీజేపీ ఎన్డీఏలో గెలిచినటువంటి ఎంపీల జూన్ 7న కూడా పార్లమెంటరీ సమావేశం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించబోతున్నట్టుగా చెప్తున్నారు. సో కేబినెట్ కూర్పుకు సంబంధించి కూడా ఆ రోజు ఏమైనా డెసిషన్స్ ఉండే అవకాశం ఉందా? ముందుగా ఎవరైతే ఎంపీలుగా గెలిచారో వాళ్ళందరూ కూడా అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రధాని అభ్యర్థిని అది నామం అంటే ఏ విధంగానైతే లాంఛనప్రాయమే కానీ ప్రోటోకాల్ ప్రకారం ఎన్డీఏలో కావచ్చు ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలందరితో కూడా ఒక సమావేశం ఉంటుంది. అది 7వ తేదీన నిర్వహించబోతున్నారు. 7వ తేదీన జరిగేటటువంటి సమావేశంలో తమ అభ్యర్థి అంటే తమ నాయకుడు ప్రధానమంత్రిగా మేము నరేంద్ర మోడీకి అవకాశం ఇస్తున్నామంటూ ఎంపీలందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం తర్వాత రాష్ట్రపతికి ఆ లేఖను అందిస్తారు. ఆ తర్వాత 8వ తేదీన ప్రధానమంత్రిగా అటు నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక దాంతో పాటు ఏవైతే ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించి కూడా ఏ పార్టీకి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వాల్సి ఉంటుంది దానిపైన కూడా కొంత బీజేపీ కసరత్తు చేస్తుంది. అటు జేపీ నడ్డా మరోవైపు సీనియర్
మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు రాజ్నాథ్ సింగ్ మరోపక్క అమిత్ షాలు వీళ్ళు కూడా పార్టీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అనూహ్యమైనటువంటి గెలిపించినటువంటి టీడీపీ జనసేనలకు కేబినెట్ లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2 లేదా 3 పోర్ట్ఫోలియోలను అటు టీడీపీ జనసేనలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క నితీష్ కుమార్ కూడా దీంట్లో ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగతా మరికొన్ని పార్టీలు తక్కువ సీట్లు గెలిచినప్పటికీ కూడా వాళ్ళను కూడా కలుపుకుపోతామని చెప్పి బీజేపీ స్పష్టం చేస్తుంది. ఎందుకంటే పోయినసారి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలను గౌరవించాం. అదేవిధంగా ఈసారి సైతం ఎన్డీఏలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకుపోయి సరైనటువంటి విధంగానే క్యాబినెట్ కూర్పు ఉండబోతుందని చెప్పి బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అన్ని పార్టీలకు సరైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఒక కూర్పుతోనే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో క్యాబినెట్ కు సంబంధించినటువంటి కూర్పులు అంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలకు, దాంతో పాటు ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, జేడీయూ ఇతర పార్టీలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ క్యాబినెట్ కూర్పు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. 17వ లోక్సభను రద్దు చేయాలి, ఇక 18వ లోక్సభకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈ పాత సభను రద్దు చేయాలనేటువంటి సిఫార్సును రాష్ట్రపతికి అందించారు. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. 17వ లోక్సభను రద్దు చేయాలంటూ కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని మేరకు రాష్ట్రపతిని కలిశారు ప్రధాని మోడీ. 17వ లోక్సభను రద్దు చేయాలని కోరారు. అలాగే ఈ నెల 8వ తారీఖున ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. మరోవైపు ఇవాళ సాయంత్రం ప్రధాని నివాసంలోనే ఎన్డీఏ పక్షాల నేతలు సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించబోతున్నారు.